हर स्वामी जय जगदीश हरे। भक्त जनों का संकट क्षण में दूर करे। ओम जय जगदीश हरे। 100% ఆ భగవంతుడి దగ్గరకి 100% మనము దేవుడా చూసుకో అని చెప్పగలిగితే ఆ దుఃఖము, సమస్యలు, కష్టాలు కొన్ని క్షణాల్లోనే మాయమైపోతాయిట. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ టోటల్లీ ప్రెజెంట్, సంపూర్ణంగా సంకల్పంతో ఆ పని మనం చేయగలిగినప్పుడు. ఓం జయ జగదీశ హరే 100%. మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. అక్కడ మొక్క, ఇక్కడ మొక్క, కూర మూకుట్లో కూర మాడిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటాము. ఎవరికో ఫోన్ చేస్తానని అన్నాను, వేరే వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చాను, అది చేసామా లేదా, ఎవరో వస్తా అన్నారు, వచ్చారా లేదా, ఇక్కడ క్లాస్ కూడా విందాము, దేవుడికి దండం పెట్టేద్దాం, ఓ పువ్వు పడేద్దాం దేవుడి పైన. అది కాదు. టోటల్లీ ప్రెజెంట్, సంపూర్ణంగా మనసు మిగతా వృత్తులు ఏవీ లేకుండా పూర్తిగా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు టోటల్లీ ప్రెజెంట్. అలాంటప్పుడు క్షణంలో ఆ కష్టాలు మాయమైపోతే లాజిక్ కూడా చెప్తున్నారు ఇక్కడ గురుదేవులు. చూడండి ఎంత అద్భుతంగా మనకి అర్థమయ్యేలాగా చెప్తున్నారో. ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలోకి అందరూ వస్తూ ఉంటారు? ఎందుకంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో ఏదో జరుగుతుంది బియాండ్ అవర్ లాజిక్, మనకే తెలియకుండా ఏదో జరుగుతుంది. ఆ దుఃఖం అంతా ఏదో హాయిగా అనిపిస్తుంది, దుఃఖం మాయమైపోతుంది. కాకపోతే కాసేపటికి ఈ ఆధ్యాత్మిక మార్గానికి కూడా మనము అలవాటు పడిపోతాము. అది మన డ్యూటీలో భాగం అయిపోతుంది. ధ్యానం చేయడం కావచ్చు, క్రియ చేయడం కావచ్చు, పూజ చేయడం కావచ్చు, సత్సంగానికి అటెండ్ అవ్వడం కావచ్చు. ఊరికే అలవాటు పడిపోయి అలవాట్లో భాగంగా బాధ్యతగా చేస్తూ ఉంటాము. ఈ మనసు ఉంది చూశారు, ఈ సత్సంగంలో మెడిటేషన్లో ఉండేటప్పుడు కాస్త కామ్ డౌన్ అవుతుంది, అది మళ్ళీ పైకి లేస్తుంది, లేచి డామినేట్ చేయడం మొదలెడుతుంది. సత్సంగానికి వెళ్ళినా పాటలు పాడడం ఎందుకు అని, వచ్చిన పని ఏదో ఎవరితోటో ఏదో కనెక్షన్ ఉంటుంది మనకి, ఆ పని ఏదో మాట్లాడాలి, పలానా సీత గారు వచ్చారు కదా అని నలుగురు పాడుతూ ఉంటారో పక్క నుంచి గుసగుసలు మొదలవుతూ ఉంటాయి. ఈ మైండ్ మళ్ళీ పైకి లేస్తుంది, డామినేట్ చేయడం మొదలవుతుంది. సత్సంగానికి ఎందుకు వచ్చామో అది మర్చిపోయి వేరే పనులు చక్క పెట్టుకోవడం గట్రా చేస్తూ ఉంటుంది. గమనించండి, ఆ మైండ్ ట్రాప్ చేస్తూ ఉంటుంది, అందులో పడిపోకండి. మీ మనస్ఫూర్తిగా హృదయం అంతా పెట్టి భగవంతుడికి ప్రార్థన ఎప్పుడైతే చేశారో ఏ కోరిక ఉన్నా సరే అది అలాగనే ఇవ్వబడుతుంది మీకు. దుఃఖము అంటే ఏమండి? దుఃఖం అంటే ఏంటి? మనసు గతానికి అంటిపెట్టుకుని ఉండిపోవడమే. దాన్ని వదిలేసి సంపూర్ణంగా భగవంతుని హృదయం పూర్తిగా ప్రార్థన చేసినప్పుడు మీ కోరికలు ఏవి అడిగినా సరే అవి భగవంతుడు మీకు ఇవ్వబడతాయి. చూడండి, ఒక అల్లరి పిల్లాడు ఉన్నాడు అనుకుందామండి, ఆకతాయి కుర్రాడు ఉన్నాడు అనుకుందాం. అమ్మ ఏది చేసినా వాడిని మెప్పించుదాము అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటాడు. అమ్మ అది ఇస్తుంది, ఇది ఇస్తుంది, బొమ్మలు ఇస్తుంది, లేదు చాక్లెట్లు ఇస్తుంది, ఏమి ఇచ్చినా ఏడుస్తూనే ఉంటే ఎప్పటికీ సంతృప్తి ఉండదు వాడికి. ఆఖరికి తల్లి ఏం చేస్తుంది? పోరా అని వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఏడిస్తే ఏడు అని వదిలేసి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఆ ఏడుపులో ఆనందం ఉంటుందండి. నిజం. మాసోకిజం ఎంకరేజ్ చేయకండి. అలానే
హిపోక్రసీ వద్దు. బాధ ఉంటే బాధ ఎక్స్‌ప్రెస్ చెయ్యండి. అంతేకాని లోపల బాధ అణిచిపెట్టేసుకొని పై పైకి నవ్వుతూ అది కాదు విషయం. కన్నీళ్ళొస్తూ ఉంటే ఆపేసుకోవడము అది కాదు. ఏదో మూడ్ మేకింగ్ కాదు మనం ఇక్కడ చెయ్యాల్సింది. ఉన్నది ఉన్నట్టుగా చేద్దాం. ఎప్పుడైతే మనసు రెస్ట్‌లెస్ అయిపోయిందో, డిస్టర్బ్ అయిపోయిందో, విక్షేప వచ్చిందో మనసులోని బాధ, దుఃఖము వచ్చాయో, ఈ సమాధి రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి చూసారు. ఆ సమాధి చేస్తే ఏమవుతుంది? మనసు స్టెబిలైజ్ అవుతుంది, ప్రసన్నం అవుతుంది, డిస్టర్బెన్స్ మాయమైపోతుంది. ఈ రకరకాల సాధనలు చేసినందువల్ల మనసు సెటిల్ అవుతుంది. అందువల్ల ఇది తెలుసుకుని నీ ఆత్మలో నువ్వు పూర్తిగా విశ్రాంతిగా ఉండేటప్పుడు నీలో లోపలికి ఆహ్, వెళ్ళినప్పుడు ప్రయాణం చేసినప్పుడు అంతర్యాత్ర ఆ సమాధి జరుగుతుంది. ఆటోమేటిక్‌గా దుఃఖం కూడా మాయమైపోతుంది. ఎవరో అడిగారట బుద్ధాని, "నువ్వు ఆల్రెడీ జ్ఞానోదయం అయిపోయింది కదా! ఇంకా ఎందుకు ధ్యానం చెయ్యడము?" అని అడిగారట. అడిగితే ఆల్రెడీ భగవంతుడు రియలైజ్ అయిపోయావు. బుద్ధుడు నవ్వాట చిరునవ్వు నవ్వి, "నేను చెయ్యట్లేదు. అది దానంతట అదే జరిగిపోతుంది" అని జెప్పాట. అయితే బుద్ధుడి మనసులో ఏదైతే జరుగుతోందో, ఇది జరుగుతున్నప్పుడు మిగతా అందరి మనసుల్లో కూడా అదే జరుగుతూ ఉంటుందండి. అలానే ప్రతి మనసులోని రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి చూసారు. అది బుద్ధుడి మనసులో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల బుద్ధుడేం చేస్తున్నాడు? ఇవన్నిటిని కూడా రుచులు చూస్తున్నాడు. ఇన్ని మనసుల్లో ఇన్ని విధాలుగా జరుగుతోంది అని రుచి చూస్తూనే ధ్యానం చేస్తున్నాడు. అందుకే జీసస్ కూడా చెప్పాడు ఏమని? నేనెందుకు మరణించాను? మీ పాపాలని నేను స్వీకరించాను నేను మరణించాను అని చెప్పాడు జీసస్. అంటే ఏంటి అర్థము? నువ్వు పాపం చేస్తే ఆ జీసస్‌లో కూడా భగవంతుడిలో కూడా ఏదో ఒక సంవేదన జరుగుతుంది. ఏదో జరుగుతుంది లోపల జీసస్‌లో కూడా. అందువల్ల పాపం చెయ్యవద్దు అని చెప్పబడింది. ఎందుకంటే మీరు పాపం చేస్తే మీకు మాత్రమే కాదు, ఆ ప్రభావము యూనివర్సల్ కాన్షియస్‌నెస్ అనంతమైన చైతన్యం ఉంది చూసారు. దానిపైన కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఏదో ఒకటి అందులో కూడా పెడుతుంది. ఎందుకు? అనంత చైతన్యంలో నువ్వు కూడా భాగమే. దానికి దూరంగా లేవు నువ్వు. సో, నువ్వు పాపం చేస్తే నీ మనసు మీద ఎలాగైతే ప్రభావం ఉంటుందో, ఆ పాపం ప్రభావము అనంత చైతన్యం పైన కూడా ఉంటుంది. జీససు నీ పాపాలకి పరిహారంగానే చనిపోయాడు. ఒక లెవెల్‌లో చూస్తే ఇది జోక్ అనిపిస్తుంది. ఎవరో తప్పు చెయ్యడమేమిటి, వేరే వాళ్ళు పనిష్మెంట్ అనుభవించడమేంటి అని. కానీ అందులో లోపలికి తొంగి చూస్తే ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది మనకి బోధపడుతుంది. మీ అందరి పాపాలు ఆయన తీసేసుకున్నాడు. నాశనం చేసేశాడు. లేకపోతే ఈ పాపాల ప్రభావం మిగతా అందరి మీద కూడా పడుతుంది కాబట్టి. అవునా? ఈ స్మాల్ మైండ్‌లో ఏదైనా ఒక డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఒక సంఘాలోకొచ్చినప్పుడు ముఖ్యంగా ఒక సత్సంగంలోకొచ్చినప్పుడు ఒక మైండ్‌లో ఏదైనా ఒక డిస్టర్బెన్స్ ఉంటే, అది మిగతా అందరి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల అందరి పాపాలు కూడా జీసస్ తీసేసుకున్నాడు. భగవంతుడు తీసేసుకుంటాడు. బుద్ధుడు కూడా ఇదే చెప్పాడు. సంఘం శరణం గచ్ఛామి. ఎప్పుడైతే సంపూర్ణంగా మునిగిపోయి సత్సంగంలో పార్టిసిపేట్ చేసేవో, పాల్గొన్నారో, నిమగ్నమైపోయారో, ఆ సంఘంలో కలసిపోయారో, మీ పాపాలన్నీ కూడా మాయమైపోతాయి. ఎందుకు? ఆ భగవంతుడిలో మీరు కూడా ఒక భాగమే. అందువల్లనే చాలా మంది
సత్సంగాలకు వెళ్ళినప్పుడు ఈ సంఘాల్లో ఉండేటప్పుడు స్ట్రిక్ట్గా ఉంటారు. చాలా ఆశ్రమాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా వెనకాడరు. బెత్తం పట్టుకు తిరుగుతూ ఉంటారు క్రమశిక్షణ పెట్టడానికి. వాళ్ళ ఏమంటారు అంటే, భయపడినా పర్వాలేదు, క్రమశిక్షణ ముఖ్యము అంటారు. అప్పుడేమవుతుంది? మనసు అలర్ట్‌గా ఉంటుంది. కొన్ని ఆశ్రమాల్లో ఇంత స్ట్రిక్ట్‌గా ఉండకపోవచ్చు. మీకు తెలుసు మన ఆశ్రమంలో. లైట్‌గా ఉంటుంది. అంతా ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ అయిపోతూ ఉంటుంది. అలా ఉండడాన్ని ఎంకరేజ్ చేస్తారు. లైఫ్ ఈజీగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే లిమిట్ క్రాస్ చేశారో ఆధ్యాత్మిక మార్గంలో, అప్పుడు బెత్తం తీస్తారు. ఎందుకు? ఇది మనసు తాలూకు రూలు. మీకోసం మీరు పెట్టుకోవాల్సిన ఒక రూల్ ఇది. ఆధ్యాత్మిక మార్గంలో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. సరదాగా ఉన్నాము అన్నంత మాత్రాన క్రమశిక్షణ తప్పాలి అని కాదు అర్థము. మనకి బాగా తెలుసు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ ఎంత టైం ప్రకారంగా అవుతాయి, ఎంత మౌనంలో చక్కటి డిసిప్లిన్‌లో అవుతాయి కాబట్టే నేర్చుకునే వాళ్ళు కూడా మంచి మంచి ఎక్స్‌పీరియన్సెస్ తీసుకోగలుగుతారు. వండర్‌ఫుల్ టెక్నిక్స్‌ని. అవునా? సమాధ్య సాది విక్షేప్తౌ. ఎప్పుడు మనసు డిస్టర్బ్ అయితే ఏం చేస్తారు? నా మనసు డిస్టర్బ్ అయిపోయింది అని ఆలోచిస్తూ అందులో చిక్కుకుపోకండి. చుట్టూ పరిసరాల్లో ఏదైనా డిస్టర్బింగ్ ఏజెంట్ ఉండొచ్చు. వాతావరణం వల్ల మీలో ఆ డిస్టర్బెన్స్, మనసులో ఆ డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చును గాక. ఏదో జరిగి ఉండొచ్చు. ఏం చెయ్యాలి? అయ్యో! నా మనసు ఇలా డిస్టర్బ్ అయిపోయిందే, నాకే టెన్షన్ ఎక్కువైపోయిందే అని ఆలోచిస్తూ కూర్చోవడం కాదు. చేయాల్సిందేమి ధ్యానం చెయ్యండి. లేదు చాంటింగ్ జపం చెయ్యండి. అరవడము, గోల పెట్టడము, నిందించడము మిగతా వాళ్ళందరినీ, నీ వల్లనే నా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఇవన్నీ చేసే బదులు కూర్చొని ధ్యానం చేసి, లేదు జపం చెయ్యండి. మీ చుట్టుపక్కల ఇంకా ఎక్కువ మంది మనుషుల్ని ప్రేమించండి. ఆ ఇద్దరు, ముగ్గురో, నలుగురో పెట్టుకుంటాం. వీళ్ళు నా వాళ్ళు. వీళ్ళతో నేను ప్రేమగా ఉంటాను అని కాకుండా ఇంకా ఎక్కువ మందిని ప్రేమించండి. అది సమాధ్య వ్యవహారం. వ్యవహారాల్లో బ్యాలెన్స్ తీసుకుని రావడము. ప్రవర్తనలో బ్యాలెన్స్ తీసుకుని రావడము. ఏంటి? అందరినీ ప్రేమించడం. చుట్టుపక్కల ఇంకా ఎక్కువ మందిని ప్రేమించడం. అది సేవ అంటే. ఎరుకతో ఉండండి. నేను సేవ చేస్తున్నాను అనే ఎరుకతో ఉండండి. నేను నీకేం సేవ చెయ్యగలను? నేను నీకెలా హెల్ప్ చెయ్యగలను అని అడగడము ఎదుటి వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది. మీరు చాలా ఆనందంగా ఉండేటప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను నీకేం చేయగలను? ఎలా హెల్ప్ చేయగలను? అని అడగడము ఎదుటి వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది. అది మీకంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. మీరు చాలా హ్యాపీగా ఉండేటప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను నీకేం హెల్ప్ చేయగలను అని అడిగి చెయ్యడం అనేది మీకు పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఎదుటి వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ ఇస్తుంది. అయితే ఎప్పుడైతే మీరు హోప్‌లెస్‌గా, హారిబుల్‌గా ఫీల్ అవుతున్నారో, చికాకుగా అనిపిస్తోందో, అటువంటి రోజుల్లో బయటకి వెళ్లి నేనేం చెయ్యగలను అని ఎదుటి వాళ్ళని, కనబడ్డ వాళ్ళని అడగండి. సేవలో ఇది ఒక రివల్యూషను గమనించండి. చాలా ముఖ్యమైన విషయము. మీరు చాలా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా, కామ్‌గా ఉండేటప్పుడు మాత్రమే సేవ చెయ్యాలి అని అనుకోకండి. ఎప్పుడైతే మీరు చికాగ్గా అనిపిస్తోందో, అటువంటి రోజుల్లో ఖచ్చితంగా బయటకెళ్ళి సేవ చేసి తీరాలి. ఈ శరీరం సేవ కోసమే ఉన్నది. మనము ఒక అగరబత్తిలాగా, ఊదొత్తిలాగా దీన్ని కాల్చేసేద్దాము. అగరబత్తి కాలుతూ చుట్టూరా సువాసనలు వెదజల్లుతుంది చూడండి. ఒక దీపము కాలుతూ చుట్టూరా వెలుగులు నింపుతుంది చూడండి. ఒక చెట్టు వేడి అంతా తను తీసేసుకుంటుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి అంతా తను తీసేసుకుంటుంది. చక్కటి ఛాయ, షేడ్ ఇస్తుంది అందరికీ కూడా నీడని పంచుతుంది చూశారు. ఆవు
ఎటువంటి పోషకాలు లేని పచ్చి గడ్డి తింటుందండి. వేస్ట్. అలాంటిది తింటుంది కానీ చాలా పోషక విలువలుండే పాలు ఇస్తుంది మీకు. గడ్డి తింటుంది అంతే. పోషకాలతో ఉండే పాలు ఇస్తుంది మనకి. మీ శరీరానికి ఏమేమి కావాలో అవన్నీ పాలల్లో ఉన్నాయండి. వీటన్నిటికంటే మానవుడు, మనిషి తక్కువవాడా? చెట్టు కంటే, ఆవు కంటే, ఊదత్తి కంటే, వాటికంటే హీనమైన జాతా మానవ జాతి? ఒక మానవుడు. ఆ పాటి శక్తి లేదా? సామర్థ్యం లేదా మీకు? ఊదొత్తుకుండేపాటి సామర్థ్యం, చెట్టుకుండేపాటి సామర్థ్యం, ఆవుకుండేపాటి సామర్థ్యం మీకు లేదా? అనేది మీలో నిరంతరము ఒక రిమైండర్ అవ్వాలి. నిరంతరము మనలో రింగ్ అవుతూ ఉండాలి. చెట్టుపాటి చెయ్యనా నేను? రిమైండర్ నిరంతరం మనలో ఉండాలి. ఒక తపన ఉండాలి. నేను చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడాలి అనే తపన మీలో ఉండాలి. ప్రతి శ్వాస ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి. నేను, నాది అనేది ఉంది చూసారు? అది కంపు కొడుతుందండి. ఎప్పుడైతే మీరు హాలో అని ఎంప్టీ అయిపోయారో, ఆ సువాసనలు మీ చుట్టూరా వెదజల్లబడతాయి. మీలో ప్రతి ఒక్కరూ కూడా దైవమే, భగవంతుడే. భగవంతుడు ప్రతి ఒక్కరిలోని ఉన్నాడు. ఏవమేవాహం అస్థితౌ. ఇది తెలుసుకుని నీలో నువ్వు విశ్రాంతిగా ఉండు. జై గురుదేవ్.